జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది. డిమెన్షియా, ఆర్థరైటిస్, గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ 9121299966 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామంది పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు, లేకపోతే మా వాడికి ఎక్కువ మార్క్స్ రావట్లేదు, అందరిలాగానే ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయించాము, కానీ వేరే వాళ్ళకి టాప్ 5లో లేడు మా అబ్బాయి, వాడికి గుర్తుండట్లేదు. ఇలాంటివి తరచుగా పేరెంట్స్ దగ్గర నుంచి వింటున్నటువంటి మాటలు. అలాగే కొంతమంది మా క్లినిక్స్ కూడా తీసుకొచ్చి వీడికి ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా చదవలేకపోతున్నాడు అని చెప్తారు, లేదా మార్క్స్ ఎక్కువ రావట్లేదని చెప్తారు. దీనికి కారణం వాళ్ళ తల్లిదండ్రుల చేతుల్లో ఉన్నటువంటిది ఏంటంటే, వాడికి ఈ యొక్క పోషకాహార లోపం ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. ఎటువంటి ఆహారాన్ని పెడితే వాడి యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్న విషయాన్ని ఆలోచించాలి. సో అటువంటి ఆహారాన్ని వాడికి ఇవ్వలేకపోబట్టి వాడు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడా, వాడి మెమరీ ఎన్హాన్స్మెంట్ అనేటటువంటిది ఎందుకు లేకుండా పోతుంది అనేది. సో చాలా తల్లిదండ్రుల్లో వచ్చేటటువంటి మదనపడుతూ ఉంటారనమాట, మా అబ్బాయికి మార్క్స్ ఎక్కువ రావట్లేదని. వాడు తినే ఆహారమేమో ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్, వాడికి పిజ్జాలు, బర్గర్లు ఇలాంటి ఫుడ్స్ పెడుతూ మా అబ్బాయికి మంచి మార్కులు రావాలంటే ఎలా వస్తున్నాయి? సో మెమరీ ఎన్హాన్స్మెంట్ అయ్యేటటువంటి పోషకాలు ఏంటి, ఏ యొక్క పోషకాలను కనుక మా అబ్బాయికి పెట్టితే వాడి యొక్క మెమరీ ఎన్హాన్స్మెంట్ అవుతుంది, మంచి మార్కులు వస్తాయి అన్న విషయాల్ని ఒక అవగాహన కనుక ఉంటే కనుక, ప్రతి తల్లిదండ్రులు ఫాలో అయితే కనుక, సో మీకు మంచి రిజల్ట్స్ అనేటువంటి మీ పిల్లలు చూపించగలుగుతారు. అదే విషయాన్ని చర్చించడానికి మనకి ఈరోజు మన స్టూడియోలో సో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ గౌతమ్ కుమార్ గారు ఉన్నారు. గౌతమ్ కుమార్ గారి మాటల ద్వారా తెలుసుకుందాం. గౌతమ్ కుమార్ గారు, యాక్చువల్గా పిల్లలందరూ తల్లిదండ్రులు సహజంగా మదనపడుతూ ఉంటారనమాట. అంటే ఒక క్లాస్ రూమ్లో ఒక 40-50 మంది ఉంటే టాప్ 5 ఎంతమంది ఉన్నారంటే 5 చేతులు ఎత్తుతారు. ఈ యొక్క స్కూల్ యాజమాన్యానికి 40 మంది 50 మంది ఉన్న క్లాస్ రూమ్లో ఒకే రకమైనటువంటి ఫీజులు కడతారు, ఒకే టీచర్ చెప్తాడు, ఒకే అంబ్రెల్లా కింద ఉంటారు. కాకపోతే ఆ 5 మాత్రమే, అంటే క్లాస్ టాప్ 5 ఎవరు అంటే 5 చెప్తారు. మరి రిమైనింగ్ విద్యార్థులకి ఆ యొక్క 100కి 80-90% ఆఫ్ ద మార్క్స్ రాకపోవడానికి కారణం 2 అనుకుందాం. ఒకటి, వాడికి ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే వాడు చదివింది గుర్తుండట్లేదా, ఒకటి. సో ఇంట్రెస్ట్ అనేటువంటిది 40 మందిని కూర్చోబెడితే ఆటోమేటిక్గా వాడు వింటూ ఉంటాడు. ఇక్కడ మేజర్ సమస్య ఏమవుతుందంటే, వాడికి అవగాహన లోపం లేదా గుర్తుంచుకోకపోవటం, గుర్తు లేకపోవటం, మెమరీ అంత లేకపోవటం. అంటే అవగాహన అనేటటువంటిది వాడికి బ్రెయిన్కి సంబంధించింది, గుర్తుంచుకోవటం అనేది కూడా బ్రెయిన్కి సంబంధించింది. ఈ 2 కూడా యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా పోషక ఆహారానికి ఈ మెమరీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? రైట్, చాలా మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే నిజంగానే చాలామంది పేరెంట్స్ ఈ మధ్యన మదన పడే టాపిక్ ఇదే. ఒరే వాడికి మంచి మార్కులు వస్తే నీకు, ఇద్దరికి ఒకే టీచర్ చెప్తున్నారు, వాడికి మంచి మార్కులు వస్తే నీకు ఎందుకు మంచి మార్కులు రావట్లేదు? ఒకటి మెమరీ ఇష్యూస్ ఒకటి అనుకుంటే కనుక, ఇంకోటి ఐక్యూ ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఏదైతే అంటామో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ చెప్పినప్పుడు కాన్సన్ట్రేషన్ అన్నది కనుక లేకపోతే డెఫినెట్గా ఈ డిఫరెన్సెస్ అన్న క్రియేట్ అయ్యేది అక్కడే. సో ఆ పిల్లాడికి కానీ, ఆ స్టూడెంట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే స్టూడెంట్కి కనుక కాన్సన్ట్రేషన్ ఫస్ట్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే కనుక బాడీలో B12 అన్నది సరిగ్గా ఉండాలి. మెమరీ చదివింది గుర్తుండాలి అన్నా కూడా B12 అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరిలో అయితే మేము B12 డెఫిషియన్సీ చూస్తున్నామో, ఎవరిలో అయితే కొన్ని జింక్ కానీ, లేకపోతే మళ్ళీ మెగ్నీషియం కానీ, ఇవి మెయిన్గా సెలీనియం అండ్ మ్యాంగనీస్ కానీ ఈ లోపాలు చూస్తుంటాము. అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల కూడా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. కాన్సన్ట్రేషన్ లేకపోతే మొత్తం జీరో.
సో నాకు కాన్సన్ట్రేషన్ లేకపోతే అసలు ఆ రోజు టీచర్ కనుక ఒరే నేను ఇక్కడ డాట్ పెట్టాను ఎక్కడ పెట్టాను రా అంటే కూడా చెప్పలేడు. సో కాన్సన్ట్రేషన్ లేకపోతే ఆ లెస్ కాన్సన్ట్రేషన్ దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ ఇష్యూస్ రావటం, అండ్ అలాగే పౌష్టికాహారంలో ఇలాంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న విటమిన్స్ అండ్ మినరల్స్ లోపించడం వల్ల మెమరీ లాస్ రావటం, ఈ రెండు కలిపి వాళ్ళకి స్టడీస్లో అనేది సరైన గ్రోత్ అనేది ఉండట్లేదు. అంటే వీళ్ళు తల్లిదండ్రులు పెట్టే పోషకాహార లోపమే వాళ్ళకి మార్కులు తక్కువ రావడానికి కారణం. అంటే తల్లిదండ్రులు పెట్టాల్సినవన్నీ పెడతారు కానీ తినాల్సింది తినట్లేదు వాళ్ళు. తినట్లేదు. ఎందుకంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువైపోవడం, చిప్స్ కూల్ డ్రింక్స్ తాగేయటం, కడుపు ఏదోలా నింపేసుకోవటం. ఇప్పుడు మధ్యాహ్నం నేను తిన్నాను అంటే తినేసాను, సాయంత్రం స్నాక్స్ తిన్నా అంటే తినేసాను, రాత్రి భోజనం చేసామంటే చేసేసాను. బట్ వీళ్ళ తల్లిదండ్రులు కూడా అవగాహన లేదనిపిస్తుంది. అవగాహన అయితే లేదు, అది ఒప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ చూసుకుంటే కనుక ఒరే 3 పూటలు తిన్నామా లేదా, అన్నం తిన్నావా, పప్పు తిన్నావా, కూర తిన్నావా, లేకపోతే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏదో పండు తినరా, ఇది చెప్పినప్పుడు పేరెంట్స్ కూడా అగ్రెసివ్ అయిపోవడం వలన ఎక్కువగా దాని వైపు ఎవర్షన్ చూపించడం స్టార్ట్ చేస్తారు చిన్నపిల్లలు. ఓకే, అంటే మనం చెప్పిన దానికి వాళ్ళు ఆపోజిట్గా చేస్తుంటారు, తినరు. అది కూడా ఒక రీజనే. సో ఫౌండేషన్ అనేది ల్యాక్ అవడం అప్పుడు కూడా ఈ మెమరీ లాస్ ఇష్యూస్ రావటం, పెద్ద అయ్యే కొద్దీ ఐక్యూ ఇష్యూస్ రావటము ఇక్కడ జరుగుతుంటాయి తరచూ. అండ్ అలాగే బ్రెయిన్ యాక్టివిటీ లెవెల్, సో బ్రెయిన్ యాక్టివిటీ లెవెల్ షార్ప్ అవ్వాలి అంటే కనుక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్ కానీ, అలాగే జింక్ రిచ్ ఫుడ్స్ కానీ, అలాగే మినరల్స్, మన అదర్ మినరల్స్ లైక్ ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును, అండ్ కాపర్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ యాక్టివిటీలో మనం చూస్తే గనక వెళ్ళే న్యూరో ట్రాన్స్మిటర్స్కి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లేదంటే అసలు ఆ ట్రాన్స్మిషన్ అనేటువంటిది, ఆ యాక్టివేషన్ అనేటువంటిది యాక్టివేషన్ జరగదు. అంటే ఈ యొక్క ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు ఈ పిల్లలకి వాళ్ళు ఏంటంటే ఆ న్యూట్రిషనల్ గమ్మీస్ అని ఇస్తూ ఉంటారు. న్యూట్రిషన్ సో మనకి ఇక్కడ అంత ఇదిగా రాలేదు, ప్రాచుర్యంలోకి రాలేదు. సో అలాగే ఫారిన్ కంట్రీస్లో ఈ మైక్రో న్యూట్రియంట్ పౌడర్స్ అని ఇస్తుంటారు, జస్ట్ MNPs అని. వాళ్ళు జస్ట్ ఒక సాచెట్ కట్ చేసి వాళ్ళు తినే ఫుడ్ మీద చల్లివ్వటము చేస్తూ ఉంటారు. సో అంటే ఆ వ్యవస్థ WHO రికమెండ్ చేసినప్పటికీ ఒక ప్రైవేట్ సంస్థలు కానీ, లేదా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే ఒక NGOs లాంటివి కానీ ముందుకు రాకపోబట్టి ఈ యొక్క పిల్లల్లో ఈ యొక్క పోషకాహార లోపం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యొక్క గవర్నమెంట్ పెట్టేటటువంటి స్కీముల్లో వాళ్ళకి ఒక చిక్కీ పెట్టాము, లేకపోతే ఒక ఎగ్ పెట్టాము, లేకపోతే ఒక మిల్లెట్ పెట్టాము అని అంటున్నారు. ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా మనం ఏం పెట్టామనేది కాదు, శరీరానికి ఏం కావాలనేదే ముఖ్యం. శరీరానికి కావాల్సింది ఇస్తున్నామా లేదా అనేటువంటిది ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. సో తర్వాత తీసుకున్నటువంటి ఈ పోషకాలు శరీరం అబ్జర్వ్ చేస్తుందా లేదా అనేటువంటిది ముఖ్యం. సో వన్స్ ఇదంతా చేసిన తర్వాత శరీరాన్ని అబ్జర్వ్ చేసుకునేటట్టు వాడు తయారై ఉండాలి, అంటే ఫిజికల్గా తయారై ఉండాలి, సో మెంటల్గా తయారై ఉండాలి. ఎందుకంటే మీరు ఒక ఎపిసోడ్లో మనం డిస్కస్ చేస్తూ వాడు టీవీ చూస్తాను, మొబైల్ చూస్తాను, తింటే అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరగదు. సో కాబట్టి ఈ యొక్క స్టూడెంట్ చదువుకునేటటువంటి విద్యార్థులకి మనం పెట్టేటువంటి పోషకాహారం ఏదైతే ఉందో అది వాళ్ళ ఫిజికల్గా, మెంటల్గా, వాళ్ళ కెరియర్ గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు వెజిటేరియన్స్ తినే ఫుడ్స్లో అంటే ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తింటేనే వాళ్ళకి అందాల్సిన పౌష్టికాహారాలు అందుతుంటాయి. సో ఇప్పుడు ఎవరికైతే ఎవర్షన్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నా దగ్గరికి ఇప్పుడు కొంతమంది చైల్డ్ ఒబిసిటీతో వస్తుంటారు. సో ఆ చైల్డ్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కొంతమందికి ADHD అంటే అటెన్షన్ డెఫిషియెంట్ ఆర్డర్ హెల్త్ ADHD ఇష్యూ అని అంటాం అనమాట. అలాగే హైపర్గా ఉంటారు. సో ఓవర్గా స్వీట్స్ పెట్టిన వాళ్ళకి, చాక్లెట్ ఇచ్చినా సడన్గా హైపర్ అయిపోతుంటారు వాళ్ళు. సో వాళ్ళకి కొంచెం కంట్రోల్డ్గా షుగర్స్ ఇవ్వటం అండ్ అలాగే కంట్రోల్డ్గా కార్బోహైడ్రేట్స్ ఇవ్వటం అనేది చాలా చేయాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు హైపర్ అయిపోతుంటారు. అండ్ అది తద్వారా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఆ బ్రెయిన్ ఇష్యూస్ అనేది రావటం, బ్రెయిన్ డెవలప్మెంట్ ఇష్యూస్ రావటం అనేది జరుగుతుంది, బిహేవియరల్ ఇష్యూస్ అవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. అండ్ మెమరీ లాస్ ఇష్యూస్ కానీ, లేకపోతే IQ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సరిగ్గా పాల్గొకపోవడం, లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ల్యాక్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా పక్కన వాళ్ళతో ఎక్కువగా కంపేర్ చేసుకోవడం వల్ల కూడా ఇష్యూస్ అనేవి కూడా స్టార్ట్ అయిపోతుంటాయి. అది కూడా అంటే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు కూడా యాక్చువల్గా కోచింగ్ సెంటర్లో వెనకాల పడుతుంటాయి. ఏ కోచింగ్ సెంటర్లో చదువుకుంటే వాడికి ర్యాంక్ కొడతాడు అనేటటువంటి దాని మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారు.
అవును. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ఈ సందర్భంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది ఏంటంటే ఫస్ట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళుతున్నాడు ఒక విద్యార్థి అని అనుకుంటే ఫస్ట్ కలవాల్సింది న్యూట్రిషనిస్ట్ని. డెఫినెట్గా. ఎందుకంటే కూడా ఒక రీజన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు మోస్ట్లీ టీనేజ్ పీపుల్ కాబట్టి వాళ్ళు లెఫ్ట్ రోడ్డు రైట్ రోడ్డు చెప్తే కనుక లెఫ్ట్కి వెళ్తే కనుక నీకు అన్ని ముళ్ళులు పొదలు ఉంటాయి, రైట్ రోడ్డు చాలా ఆల్రెడీ వేసిన రోడ్డు, చాలామంది ట్రావెల్ చేసిన రోడ్డు, మీరు దేంట్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అని చెప్తే కనుక సందేహంలో పడతారు. ఎందుకంటే ఒకసారి ఏమనిపిస్తుందంటే ఏమో ఈ ముళ్ళులు దాటేస్తే రేపొద్దున ఇంకొంచెం ఫ్యూచర్లో రేపొద్దున ప్రశాంతత ఉండొచ్చు కదా, లేకపోతే ఈ నాకు కనిపించేంత దూరం వరకే నాకు ప్రశాంతత ఉండి రేపొద్దున దూరంలో ముళ్ళులు ఉండొచ్చు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా, ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు కదా. సో లెస్ రూట్ అంటే షార్ట్ కట్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. కాపీ కొట్టి పాస్ అవటమో, లేకపోతే ఎవరికైనా బ్రైబ్ చేసి పాస్ అవటమో, ఇలాంటివన్నీ మనం తరచూ ఇప్పుడు చూస్తున్న న్యూస్లో కూడా చాలా న్యూస్లు వస్తున్నాయి. అయితే పౌష్టికాహారాలలో ఎస్పెషలీ ఫ్యాటీ ఫిష్, ఆయిలీ ఫిష్ అంటాం, అలాగే బెర్రీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ లైక్ నట్స్ అండ్ సీడ్స్, అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలకూర, చుక్కకూర, తోటకూర, అలాగే గంగవైనాకు అంటాం, ఇప్పుడు ఈ వర్షాకాలంలో దగ్గరలో ఎక్కువ దొరుకుతుంటుంది, అలానే మునగాకు అంటాం. సో ఇవన్నీ కూడా మెమరీ ఎన్హాన్సింగ్ ఫుడ్స్, సూపర్ ఫుడ్స్ కింద వస్తుంది. మునగాకు అని అంటే సూపర్ ఫుడ్ వాళ్ళు చాలా మందికి తెలీదు. అసలు విద్యార్థులు చదువుకునే పిల్లలు వారానికి 2 సార్లు కనుక ఈ మునగాకును తీసుకోవటం వల్ల అది ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. ఎందుకంటే దాదాపు 24 మూలకాలు ఉన్నటువంటిది, ఈ యొక్క పోషకాలు ఉన్నటువంటిది ఏదైనా భూమి మీద ఉంది అని అంటే ములకాకు. అందుకోసమే వీళ్ళు సూపర్ ఫుడ్స్ అని కేటగిరీలో పెట్టారు. రెండోది ఏంటంటే ఇవాళ మన బిజినెస్, భారతదేశం బిజినెస్ ఏంటంటే మనం ఏ స్థాయికి వచ్చామంటే ఈ మునగాకుని డ్రై చేసి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వచ్చాం. ఎందుకంటే ఫారినర్స్ దీని విలువ తెలుసుకుని మనకి ఇండియా నుంచి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఫుడ్ వాటిలో యూజ్ చేస్తున్నాడు, మోరింగా పౌడర్ అని చెప్పి. సో అట్లాంటిది మన పిల్లలకు పెట్టట్లేదు సార్. అయితే మెయిన్గా ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు పిల్లలకి ఇబ్బంది ఉందో, ఫుడ్స్ తినడానికి నాకు ఇబ్బంది ఉంది, లేకపోతే వాడు వినట్లేదు, ఆ పాప వినట్లేదు, ఆ బాబు వినట్లేదు అన్నప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే మన న్యూట్రిషనిస్టులు కలిసి, సైంటిస్టులతో కలిసి ఫార్ములేట్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈజీగా రైస్, మన ఫారెన్ లో ఏదైతే ఈ యొక్క గమ్మీస్ లేకపోతే ఇవన్నీ ఉన్నాయో అలాంటివి సప్లిమెంట్స్ గనక మనం వాళ్ళకి అట్లీస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో కలిపేసి ఇచ్చేస్తే కనుక అది తాగడం వల్ల వాళ్ళు ఆ రోజు పప్పు తిన్నా లేకపోతే తినకపోయినా, లేకపోతే ఆకుకూర తినకపోయినా కానీ అట్లీస్ట్ రావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది. కాబట్టి రేపు పొద్దున అట్లీస్ట్ కొన్ని రోజులు వాడిన తర్వాత మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవుతే తర్వాత నుంచి అన్నా వాళ్ళు న్యాచురల్ ఫుడ్స్ అన్నా తీసుకొని వాటిని నార్మల్గా వాళ్ళ మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ ఐక్యూని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. సో ఆ స్టేజ్ వరకు తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ ఈ సప్లిమెంట్స్ని కొంతమందికి వాడాల్సిందే. ఎందుకంటే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియోలో మనం తీసుకునే ఆహారంలో అన్నీ ఉంటాయి అనేది లేదు. సాయిల్ ఫెర్టిలిటీ లేదు. సో అన్లెస్ అండ్ అంటిల్ ఆర్గానిక్ ఫుడ్స్ మనం తీసుకోవాలి. ఆర్గానిక్ ఫుడ్స్ కొనాలి అంటే కనుక మనం నార్మల్ వెజిటబుల్స్ ఫ్రూట్స్కి ఎంతైతే పెడతామో దానికి 2 times 3 times ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. నిజంగా ఆర్గానిక్ అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రెండు పక్క నుండి ఆర్గానిక్ ఏమో 100 రూపీస్ ఉండి నార్మల్ ఏమో 20 రూపీస్ ఉంటే ఇది ఆర్గానికా కాదా? అసలు ఎఫర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎఫర్ట్ చేయలేరు. సో సంథింగ్ అఫోర్డబుల్ బై ఎవ్రీ వన్ ఉంటే కనుక ఇలాంటివి చిట్కాలు యూజ్ చేసుకుని, లేకపోతే ఇలాంటి MNP ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుని కనుక సప్లిమెంట్స్ విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే సప్లిమెంట్స్ వల్ల ప్రపంచం ఆమోదం చెంది. ఇప్పుడు ఇవాళ మన అన్ని మైక్రో న్యూట్రియంట్స్ మనం రోజు తీసుకునేటువంటి ఫుడ్ లో రావు కాబట్టి సప్లిమెంట్స్ అనేటువంటిది రికమెండ్ తీసుకోవాలి. వాళ్ళు నేను తీసుకునే కంప్లీట్ ఫుడ్లోనే నాకు అన్ని న్యూట్రియంట్స్ వస్తాయి అంటే సప్లిమెంట్స్ యూజ్ చేయాలని అవసరమే లేదు. కాకపోతే మనం తీసుకునేటువంటి ఆహారంలో అన్ని మనకు శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు రావు, 100% రావు, డెఫినెట్గా రావు. ఎందుకనంటే మీరు మనం గవర్నమెంట్ సంస్థలు చెప్పేటటువంటి NI అని చెప్పినట్టు ఆ కలర్ఫుల్ ప్లేట్ తింటే వస్తాయి. ఎంతమంది తిన్నా కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రావట్లేదు. సో ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక ఆర్గానిక్ ఫుడ్ అన్నారు. నాన్ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నాం అంటే పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ హైయెస్ట్ కంటెంట్. ఇప్పుడు చాలా మందికి ఒక ఏరియాలో
ఎప్పుడైతే చిన్న రీసెర్చ్ చేసి టీనేజ్ పీపుల్ నుంచి కిడ్స్ వాళ్ళ వరకు యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేసినప్పుడు దాంట్లో బయటపడిన ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కాంపోజిషన్స్ కానీ ఇట్స్ రియల్లీ వెరీ హై. చాలా ఎక్కువ మందికి ఆకుకూరలు ఎవరైతే తిన్నారో వాళ్ళు స్టడీ చేసినప్పుడు వాళ్ళలో ఉన్న ఫెర్టిలైజర్స్ అండ్ ఈ కెమికల్ కాంపోజిషన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే ఇప్పుడు ఎందుకంటే అవి సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోయింది, అవి కొట్టకపోతే ఇది మనం వాళ్ళు అనుకున్నటువంటి రైతు అనుకున్నటువంటి టైంకి రాదు, కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు చేయాల్సిందే. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఇదొక ఫుడ్ క్రైసిస్ వచ్చేస్తా ఉంటుంది. అదే పెస్టిసైడ్స్ కొట్టకపోతే ఒకలాగా. మరి ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఒకటి, అలాగే పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ ఇస్ వెరీ ఎక్కువ ఇప్పుడు ఎక్కువగా చూడాలంటే. అండ్ అలాగే ఫార్మర్స్ కూడా తగ్గిపోతున్నారు. సో ఈ ఫ్యూచర్, ఇండియా ఫ్యూచర్ లేకపోతే ఏంటి, ఫుడ్ అనేది రేపు పొద్దున్న దొరుకుతుందా లేదా, లేకపోతే ఈ సప్లిమెంట్స్కే పరిమితం అయిపోతామా అన్నది కూడా చాలామందికి ఉన్న క్వశ్చన్ అనమాట. సప్లిమెంట్స్ ఎప్పుడు కూడా మనిషి డైట్లో ఒక పార్ట్ అవ్వాలి, కానీ కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవ్వమని చెప్పి మేము కూడా ఇప్పుడు చెప్పండి. అదే అంటే వాళ్ళు తినే ఆహారంలో కంప్లీట్గా వస్తున్నాయి అని అంటే సప్లిమెంట్స్ అవసరమే లేదు. సో ఎవరైతే మనం తినే ఆహారంలో ఈ యొక్క పోషకాలు లేవు అని అనుకుంటున్నారో వాళ్ళు అసలు ఆ సప్లిమెంట్స్ కాకుండా వేరే ప్రత్యామ్నాయం లేదు ఇంకా. ఎందుకంటే ఒక ఆర్గానిక్ ఫామ్ తీసుకొచ్చిన కొన్ని వెజిటబుల్స్ని ఎప్పుడైతే ల్యాబ్ టెస్ట్ పంపించామో దాంట్లో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్ కంటెంట్ చూస్తే కనుక నార్మల్ ఫార్మింగ్ చేసి పెంచిన కూరగాయలు వాటిలో కనుక చూస్తే కనుక 10 times వీటిలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి నార్మల్ ఫార్మింగ్ చేసి ప్రొడ్యూస్ చేసిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో. సో మరి నాకు 10 times నాకు తగ్గిపోతుంది. అదే కాకుండా నా కుకింగ్ మెథడ్ బాగుండట్లేదు. సో మరి నాకు న్యూట్రిషనల్ ఎఫిషియన్సీ ఎక్కడ ఉంది? లేదు. సో డెఫిషియన్సీ అందరూ మాల్ న్యూట్రిషన్తో సఫర్ అవుతున్నారు. చూశారు కదా, యాక్చువల్గా మీ పిల్లల్ని ఒక మంచి మంచిగా చదువుకోవాలన్నా, రెండోది మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా మీరు ఎవరు బాగా కోచింగ్ ఇస్తారు, లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ బాగా చెప్తుంది, ఏ ఇన్స్టిట్యూట్కి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి అని గూగుల్లో సెర్చ్ చేసే ముందు మీ చుట్టుపక్కల ఏ మంచి న్యూట్రిషనిస్ట్ ఉన్నాడో చూసుకోండి. న్యూట్రిషనిస్ట్ని సంప్రదించిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకుంటే పోషకాహార లోపం లేకుండా ఉంటుంది, వాళ్ళ మెమరీ ఎన్హాన్స్మెంట్ అవుతుంది, ఎటువంటి వైటమిన్స్ మినరల్స్ ఉండటం వల్ల అతని జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది మనం గనక ఒక న్యూట్రిషనిస్ట్ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకున్న ప్రాబ్లమ్ను అడ్రస్ చేయగలుగుతారు. బట్ న్యూట్రిషనిస్ట్ మాత్రమే మీ యొక్క న్యూట్రియంట్స్, ఏ న్యూట్రియంట్స్ తీసుకుంటే ఏ ఆహారంలో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఈ యొక్క న్యూట్రియంట్స్ వల్ల వచ్చేటటువంటి ఒక ప్రయోజనాలు ఏంటి అనేటువంటిది ఒక న్యూట్రిషనిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు 100% ఆ న్యూట్రిషన్ మీద మాత్రమే పనిచేస్తూ ఉంటారు, దానికి సంబంధించిందే వాళ్ళు యొక్క చదువుతూ ఉంటారు. కాబట్టి మీరు ఈ యొక్క ఒక ఏవైనా ప్రమోషన్ రావాలి అని అనుకున్న, ఆఫీసుల్లో ఒక మంచి ప్రమోషన్ రావాలన్నా, లేకపోతే ఒక మంచి స్థానానికి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా మనకి జ్ఞాపక శక్తి అనేటువంటిది ముఖ్యమే. సో కాబట్టి మీరుకున్నటువంటి ఈ యొక్క సమస్యల్ని, ఏదైతే మన పోషకాహార లోప సమస్యల్ని కనుక మీరు మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కనుక కాంటాక్ట్ చేస్తే మీరు గౌతమ్ కుమార్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఒక అపాయింట్మెంట్ని బట్టి మీకున్నటువంటి సమస్యల్ని ఆయనతో డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి గౌతమ్ కుమార్ గారు. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.